హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2కి సంబంధించి రివైజ్డ్ కీ అనేది అందుబాటులోకి అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. ఈ యొక్క రివైజ్డ్ కీలో మనకు 9 క్వశ్చన్స్ అనేవి తొలగించారు. అంతేకాకుండా 7 క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్లో కూడా మార్పు అనేది చేయడం జరిగింది. ఓకేనా? సో వీటి మీద మీరు ఏమైనా సరే అభ్యంతరాలు కనుక తెలపాలనుకుంటే ఈయన 12వ తేదీలోగా అభ్యంతరాలు అయితే తెలపవచ్చు అని చెప్పి కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో మనకు అప్డేట్ అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తా. మనకు అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిన పీడిఎఫ్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడవచ్చు ఆ యొక్క పీడిఎఫ్ని. ఇక చూడవచ్చు మీరు, ఏది చంద్రునిపై దిగిన మొదటి స్పేస్ స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది. తెలుగు మరి ఇంగ్లీష్లో కూడా ఆ యొక్క అనువాదం అయితే ఇచ్చారు. సో ఆ యొక్క క్వశ్చన్ మనకు డిలీట్ అనేది చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువేది అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది. ఆ యొక్క ప్రశ్నను కూడా తొలగించడం అయితే జరిగింది. తర్వాత మనకు ఒక తరగతిలో 56 విద్యార్థులు 1/4 టీమ్ గోల్లో అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది. దాన్ని కూడా తొలగించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారు, ఆ క్వశ్చన్ కూడా తొలగించారు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఈ కింది పేర్కొన్న స్తూపాల్లో ఏది పెద్దది అనే ప్రశ్నకి అమరావతి అనేది సరైన సమాధానంగా వీరైతే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వారికి తెలియజేయవచ్చు అనమాట. తర్వాత పోలవరం సమీపాన రాంపా సాగరం అనే పేరుతో ప్రాజెక్టు కట్టదగినని ఎవరు తెలిపారనే క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది చేంజ్ చేశారు. తర్వాత మొగల్రాజపురం ఉండవల్లిలో గల బ్రాహ్మణ సాంప్రదాయక రీతిలో గల గుహాలకు ఎవరు చెందినవి అంటే విష్ణుకొండలు అని చెప్పి వారు ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. తొలి మధ్యయుగాంధ్రలో సామాజికంగా ఉన్నత శ్రేణికి ఎదిగే గమనశీల ప్రక్రియకు కందనిగా మతం ఏది అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది. దాన్ని తొలగించారు. ఓకే, కర్ణాటక సంగీత కృతుల అగ్రగామి స్వర్గత ఎవరంటే మనకు త్యాగరాయ అని చెప్పి ఆన్సర్ అయితే ఇచ్చారు. తర్వాత రెడ్డి రాజుల పాలన కాలంలో కాలాన్ని కొలిచే గటిక యంత్రాన్ని ఏమని పిలిచేవారు అనే క్వశ్చన్ని తొలగించడం జరిగింది. జంటు 19వ శతాబ్ది పదం అనగా అని చెప్పి క్వశ్చన్ అయితే ఉంది. దాన్ని కూడా తొలగించారు. 1878లో ఆంధ్ర తొలి ప్రార్థనా సమాజాన్ని ఎవరు స్థాపించారు అనే దానికి వీరేశలింగం అనే వీరేశ సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడు అనే ప్రశ్నకు భవనం వెంకటరామ్ అని చెప్పి మనకు వారైతే ఇవ్వడం జరిగింది. సో 14th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు అని చెప్పి అనే దానికి వైవి రెడ్డి అని చెప్పి వీరైతే ఆన్సర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా సరే అభ్యంతరాలు ఉంటే ఖచ్చితంగా మీరు 12వ తారీఖు లోపు వారికి తెలియజేయవచ్చు అనమాట. ఓకే, అండ్ తర్వాత 2017-18 ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనే క్వశ్చన్ కూడా తొలగించారు. ఎన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు కేంద్ర పథకాల అమల్లో 2018-19లో మనకు ఆంధ్రప్రదేశ్లో 10వ స్థానంలో ఉంది అనే క్వశ్చన్ కూడా తొలగించడం జరిగింది. ఈ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కావాలంటే ఈ యొక్క పీడిఎఫ్ని వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో అయితే ఉంచాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.